అశోక్ రెడ్డి ఏం చేస్తుంటారండి? నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది కదండి. వీళ్ళు ఎక్కువగా ఉచిత పథకాల మీద టార్గెట్ చేస్తున్నారు. అది కూడా లేడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకని అనుకుంటున్నారు మీరైతే? అదే వాళ్ళు పవర్లోకి రానీకి అన్ని ఉచిత పథకాలు పెట్టారు, ఓకే పవర్లోకి వచ్చారు, కానీ అది అమలు చేయాలి కదా. ఓకే దాంట్లో బడ్జెటే లేదు ఇప్పుడు వాళ్ళు చెప్పేది. ఓకే ఆ బడ్జెట్లో లేదు కాబట్టి ఉచిత పథకాలు అసలు అమలు చేయలేరు వాళ్ళు. ఓకే అది నా అభిప్రాయం. మీరు ఆ ఉచిత పథకాలు అనేది చేయలేరు అనుకుంటున్నారు. ఇప్పుడు బస్సు పెట్టారు, ఇప్పుడు లేడీస్కి ఫ్రీ అని. అవునండి. లేడీస్కి ఫ్రీ అన్నప్పుడు ఎవరికి పెట్టాలి యాక్చువల్గా? ఉమ్, ఇప్పుడు ఎవరైతే ఓటు వేశారో 18 ఇయర్స్ పైన వాళ్ళకి పెట్టండి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఆల్రెడీ స్కూల్ బస్ పాస్ ఉంది, ఓకే స్టూడెంట్స్కి బస్ పాస్ ఉంది. ఓకే ఇప్పుడు అందరూ లేడీస్కి ఫ్రీ అనేసరికి ఆ బస్ పాస్ కూడా వాళ్ళు రినివల్ చేయించుకోవట్లేదు. ఓకే అందరూ ఫ్రీగా జర్నీ చేస్తున్నారు. ఇప్పుడు జెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. ఈ ఉచిత పథకాలు కూడా ఉమ్, గవర్నమెంట్ వాళ్ళ జేబులో నుంచి ఏమి ఇవ్వట్లేదు. అవునండి. సీఎం కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ ప్రజల డబ్బులే తీసుకుంటున్నారు కానీ వాళ్ళైతే ఇవ్వరు కదా. అవునండి. ఇప్పుడు ఒకటి ఫ్రీ ఇచ్చారంటే ఇంకొకటి తీసుకుంటారు అంతే. ట్యాక్సులు ఎవరు పే చేస్తున్నారు? అందరూ ట్యాక్సులు పే చేస్తున్నారు. అవునండి. ఎవరైతే ఉచిత పథకాలు పొందట్లేదో ఓకే వాళ్ళందరూ ట్యాక్స్ పే చేయడం వల్ల, అవునండి. లేకుంటే మున్సిపల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ పే చేయడం వల్ల వాళ్ళు మన డబ్బులు తీసుకొని వీళ్ళకి ఇస్తున్నారు. ఓకే ఈ ఉచిత పథకాలు ఇలాగ అలవాటు చేస్తే ఎవరు పని చేయరు. ఎవరైతే పొందుతున్నారో లబ్ధి ఓకే వాళ్ళు పని చేయరు, తర్వాత వాటికి అలవాటు పడిపోతారు వాళ్ళు. ఓకే ఇప్పుడు ఈ ఉచిత పథకాలు అనేవి ఎక్కువగా లేడీస్ పెడుతున్నారండి. ఉచిత బస్సు అనేది లేడీస్ పెట్టారండి. 2,500 రూపాయలు నెలలో అకౌంట్లో వేస్తామని అది లేడీస్ పెడుతున్నారండి. ఇప్పుడు ఇంకోటి వచ్చేటప్పటికేమో 70,000 స్కూటీలు రాష్ట్రం మొత్తం లేడీస్కి పంచుతామంటున్నారండి. ఎవరెవరు అన్నారు 70,000 స్కూటీలు? అది వార్త వచ్చిందండి ప్రభుత్వం నుంచి 350 కోట్ల రూపాయలు అదైతే నాకు బడ్జెట్తో. తెలియదు. అంటే ప్రభుత్వం 1 by 1 ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటుందండి. అంటే ఇంప్లిమెంటేషన్ ఇందులో ఉచిత బస్సు అనేది జరిగింది, కానీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారండి. అదే నా ఉద్దేశం అయితే ఉచిత పథకాలు పెట్టకూడదు. ఓకే కావాలంటే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి, ఓకే వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ చేయాలి. సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఎక్కువ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే ఈ ఉచిత పథకాలు అనేవి జనాలు ఎక్కువగా సోమరిపోతులు తయారు చేస్తుందా, లేదా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది అనుకుంటున్నారు మీరు? ఉచిత పథకాలు తీసుకునే వాళ్ళంతా సోమరిపోతులే నా ఉద్దేశం. సోమరిపోతు వాళ్ళే తీసుకుంటారు. ఓకే ఇప్పుడు ఫ్రీగా ఇస్తే కొందరు తీసుకోరు, ఓకే ఎందుకంటే వాళ్ళు కష్టానికి అలవాటు పడ్డారు కాబట్టి. ఫ్రీ వాళ్ళకి తీసుకోలేరు, ఫ్రీ ఇస్తే మాత్రం ఒప్పుకోరంటారు. ఒప్పుకోరు. ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలోకి అధికారంలోకి వచ్చింది కదండి. ఈ ఉచిత పథకాల్లో కొన్ని పథకాలు ముందే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేదండి. అంటే కేసీఆర్ గారు ఇచ్చేది, దళిత బంధు అని, రైతు బంధు అని, పెన్షన్ అని, అవని ఇవని కొన్ని ఇచ్చిందండి. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేశారండి. ఇవన్నీ అమౌంట్ పెంచారు అంతే. అవును, అమౌంట్లు పెంచారు, అమౌంట్ పెంచారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం అనేది ఇది పని. కొత్తగా ఎందుకు అప్లై చేసుకో? ఎవరైతే లేని వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓకే ఉన్న వాళ్ళే మళ్ళీ అప్లై చేసుకో, ఒకటే ఫామ్ ఇవ్వడము, దానిలో టిక్కు పెట్టడము, ఇవన్నీ అవసరం లేదు. ఓకే లేని వాళ్ళకు ప్రజాపాలన అప్పుడు లేని వాళ్ళకి చేయాలి, పథకాలు లేని వాళ్ళకి. ఉన్న వాళ్ళకి అది పెంచిన అమౌంట్ ఇచ్చేసేయాలి కదా. ఓకే ఇప్పుడు ప్రభుత్వం ఇలా నడపడం వల్ల ప్రభుత్వం మీద అప్పుల భారం అనేది ఎక్కువ పెరిగి అది నిత్యావసర ధరలు పెరుగుతాయని అంటున్నారు. అది రీసెంట్గా ఈ ఉచిత బస్సు అనేది స్టార్ట్ అయిన కాడి నుంచి బియ్యం రేటు కూడా పెరిగిందని అంటారు. నిజమేనంటారు అది? బియ్యం రేటుకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఉచిత పథకాలు పెడితే అప్పులు తీసుకురావాలి. లేకుంటే తెలంగాణలో ఉన్న ల్యాండ్ కేసీఆర్ ఏం చేశాడు? ల్యాండ్ అమ్మేసే పెట్టాడు. భూములండి. ప్రభుత్వ భూములు అమ్మి పెట్టాలి. ఓకే ఇవన్నీ ప్రభుత్వ భూములు అమ్ముతూ పోతే తర్వాత ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు, లేకుంటే వీళ్ళు ఏదో 5 lakhs అన్నారు. ల్యాండ్ ఎక్కడికి వస్తుంది? ల్యాండ్ అంతా అమ్మేసుకున్న తర్వాత అంతా ప్రైవేట్ అయిపోతుంది, గవర్నమెంట్కి ఏమీ ఉండదు ఇక. ఓకే ఇప్పుడు ఈ ఉచిత పథకాలను పెట్టడం మంచిదా కాదని మీ ఉద్దేశం? ఉచిత పథకాలు పెట్టడం అనేది శుద్ధ దండగానే నా అభిప్రాయం. శుద్ధ దండగానే అంటారు. అంతే. ఓకే